హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. జీవితంలో ఎవరికైనా అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత శ్రద్ధగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు మీకు అవమానం ఎదురవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఎలా స్పందిస్తాం అన్నది చాలా ముఖ్యము. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఇదే. ప్రతి ఒక్కరికి జీవితంలో అవమానాలు ఎదురవుతాయి. అలా ఎదురయ్యే అవమానాలని ఎలా ఎదుర్కోవాలి అనేదే. ఇక డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవమానాలని ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అంగీకరించాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాక్సెప్ట్ ద ఇన్సల్ట్. మీరు ఇన్సల్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆర్గ్యూ చేశారనుకో, మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. మొదట మనం అవమానాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఒక మనిషికి అవమానం అనేది ఎదురైందనుకోండి, అది ఆ మనిషిని తక్కువ చేసో లేకపోతే తగ్గించేసో మనిషిని కూర్చోబెడుతుందని కాదు. నా విషయానికి వస్తే, అవమానం అనేది మీ వ్యక్తిగత ఎదుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అవమానం ఎప్పుడు ఒక వ్యక్తిని తగ్గించదు, అది ఆ మనిషిలో ఉన్న బలాన్ని బయటకు తీస్తుంది. అది కూడా ఎప్పుడు మీరు అవమానాలని యాక్సెప్ట్ చేసినప్పుడు. సో యాక్సెప్ట్ చేసి అవమానాలని అర్థం చేసుకుంటే మీ ఎదుగుదలకి మొట్టమొదటి మెట్టుగా అవమానాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఏ మనిషి అయినా సరే అవమానాన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క అవమానానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ యువర్ రియాక్షన్స్. అంటే మీ రియాక్షన్లు కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనకు అవమానం ఎదురయ్యే సమయంలో మన రియాక్షన్ ఎలా ఉంటుందో అది అత్యంత కీలకం. శాంతంగా ఉండండి, మనసులో ఆవేశం రాకుండా చూసుకోండి. మీరు దానిపై ఎలా స్పందిస్తారన్నది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అవమానం ఎదురైనప్పుడు మీ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ ని బయటికి తీసుకొచ్చేది కూడా అవమానమే. ఎందుకంటే మనల్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడతారు. దాని వల్ల మన రియాక్షన్ అనేది మన జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ మనల్ని అవమానించిన వాడి మీద రివెంజ్ తెచ్చుకునేలా అస్సలు ఉండకూడదు. అంటే నీకు ఆ పని చేత కాదు, నువ్వు జీవితంలో దేనికి పనికిరావు అని చెప్పి ఎవరన్నా మనల్ని తక్కువ చేసి మాట్లాడారనుకోండి, మనం అతని మీద రివెంజ్ తీసుకోవాలంటే అతన్ని కొడితే సరిపోతుంది, అతన్ని తిడితే సరిపోతుంది. మనం కూడా అతను ఏదైతే మాట్లాడినాడో సేమ్ అదే మాటలు మనం కూడా అంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా మీ రియాక్షన్ ని మీరు కంట్రోల్ చేసుకొని ఆ అవమానాన్ని కొంచెం సీరియస్ గా కన్సిడర్ చేసి మీ జీవితానికి ఉపయోగపడేలాగా మీరు జీవితంలో కష్టపడ్డారనుకోండి, ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి మనల్ని ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వల్లే మనకి ఒక మోటివేషన్ దొరుకుతుంది. మన జీవితంలో మనం పనిచేయడానికి ఒక మోటివ్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా సరే అవమానం వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోరు. సో దాని వల్ల కూడా మనిషి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక మనిషి మనల్ని అవమానించినప్పుడు ఆ వ్యక్తి అలా ఎందుకు అన్నాడో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనల్ని చాలా మంది అవమానిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే 10 మంది ముందు మనల్ని అవమానించి వాళ్ళు ఆనందపడుతున్నారా, లేకపోతే నిజంగా మనలో ఉన్న లోపాలు వాళ్ళు మనకి చెప్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. కనుక మనం ఒక మనిషి మనల్ని అవమానించినప్పుడు దాని వెనుకున్న కారణం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోవడం వల్ల అవతల వ్యక్తి నిజంగానే మనలో ఉన్న మైనస్లు మనకు చెప్తున్నాడా, లేకపోతే వాడు పగ తీర్చుకోవడానికి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మిమ్మల్ని ఎవరైనా అవమానించినా కూడా వాటిని ఎదుర్కోవడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వాడు వాంటెడ్ గా మనల్ని తక్కువ చేసి మాట్లాడాడు అనుకోండి, మనం వాడికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు కావాలని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వాడు అన్నంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అయిపోము, అలా అని చెప్పేసి వాడు పొగిడినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం అయిపోము. కానీ మనలో ఉన్న తప్పులు మనకి ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు వాటిని ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకొని వాటిని సరిదిద్దుకుంటే బాగుపడేది మన జీవితమే కదండి. కాబట్టి ఎవరన్నా వచ్చి మనల్ని అవమానిస్తే ఆ కారణాలంటూ తెలుసుకొని కొంచెం అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని ఎవరైనా అవమానపరిచినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. అవమానం ఎదుర్కోవడంలో ధైర్యం ఎంతో అవసరం. దానిని స్వీకరించి మీలో శక్తిని అంచనా వేసి మీ లక్ష్యం వైపు ముందుకు సాగాలి. అంతేగాని మీరు మీలో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకొని మీరు ఎంతో బాధపడిపోయి పక్కన కూర్చొని బాధపడ్డారనుకో, ఎవరికి నష్టం. కాబట్టి మీలో ఉన్న ధైర్యాన్ని అంగీకరిస్తే ఎవరు ఏం చెప్పినా మీరు నిర్దాక్షిణ్యంగా ముందుకు సాగుతారే తప్ప వాళ్ళు అన్న మాటలకి బాధపడిపోయి మీరు అక్కడే ఆగిపోరు. కాబట్టి ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైనా సరే మనల్ని అవమానించారు
అవమానించినప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే అవాయిడ్ సీకింగ్ రివెంజ్. ప్రతీకారం కోసం పరిగెత్తడం అనవసరం. అది మీకు మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతీకారం అనేది జీవితంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేస్తుంది, అందులోనూ కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి మనల్ని ఎవరన్నా అవమానపరిచారనుకోండి, మీరు వెంటనే వాళ్ళ మీద రెవెన్యూ తీర్చుకునే ప్లాన్ని వేయకండి. వాళ్ళతో గొడవ పడిపోయి అందరి ముందు నేనే గొప్ప అని చెప్పేసి మీకు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్ గా ఉండి మీ విజయంతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి తప్ప హడావుడిగా వాళ్ళ మీద మీరు దుమ్మెత్తిపోసి నువ్వెంత అంటే నువ్వెంత అని వాళ్ళని మీరు అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతలి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడటంలో 2 పాయింట్లు ఉంటాయని చెప్పి ఇందాకే మనం అనుకున్నాం. ఒకటి మనలో తప్పులు చెప్పడం, లేదు రెండోది మనల్ని బ్లేమ్ చేయటం. అలా బ్లేమ్ చేసే వాళ్ళకి మీరు సమాధానం ఇచ్చుకుంటూ పోతే మీకోసం మీరు బతకటం మానేస్తారు. మీ జీవితంలో అశాంతి అనేది మిగులుతుంది. మీ జీవితంలో ఉన్న శాంతి పూర్తిగా పోతుంది. అంతేకాకుండా కొత్త సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అవాయిడ్ సీకింగ్ రివెంజెస్. ప్రతీకారం కోసం పరిగెత్తడం మానేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నారు అంటే మీరు వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఇందాక చెప్పాను కదా. మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క అవమానం మిమ్మల్ని కింద పడేయడానికి కాదు, మరింత ఎత్తుకు ఎదిగేందుకు మిమ్మల్ని ప్రేరేపించే ఒక టూల్ మాత్రమే. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా అవమానపరిస్తే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అవమానాన్ని ఎదుర్కోవడం అంటే ఆగిపోవడం కాదు, అది మరింత బలంగా ముందుకు సాగటమే. అలా చేస్తేనే మనం మన జీవితంలో విజయవంతంగా మిగిలిపోతాము. లేకపోతే మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అయిపోతారు. కాబట్టి జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురవుతాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలో నేర్చుకోవడం ముఖ్యం. మీరు ఈ 6 సూత్రాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి అవమానాన్ని సరే ఎదుర్కొంటారు. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.